ఆనాడు వ్యక్తపరిచారు. ఆ క్రమంలో వారు జవహర్లాల్ నెహ్రూ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచనలు కానీ విజ్ఞప్తిని కానీ పట్టించుకోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దార్శనికుడు. పార్లమెంట్ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటేనే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, సోషలిజానికి పునాదులు ఏర్పడతాయని వారు భావించారు. లేకపోతే కాదు, సాధ్యం కాదనే భావన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉన్నది. దాన్ని గురించి వెలిబుచ్చితే, ఆ విషయం చెప్తే దాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు స్వీకరించలేకపోయారు. తర్వాత అక్కడున్న బీసీ నాయకులు కూడా అక్కడ చైతన్యం అంతవరకే ఉండిపోయింది, వాళ్ళు దీన్ని పట్టించుకోలేకపోయారు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విసుగు పుట్టి రాజీనామా చేశారు. హిందూ కోడ్ బిల్ ఒక్కటే కాదు, చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కోసం కమిషన్ ఉండాలనే భావనతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచించి చెట్టు వినకపోతే రాజీనామా చేశారు. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇది చరిత్రలో ఒక సత్యం. అందుకని ఇంకా నెహ్రూ గారికి ఇంకో రూపం తీసుకున్న కాకా కాల్కర్ కమిషన్ వేయటం జరిగింది. ఇదంతా చరిత్ర, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి చరిత్ర అంతా వాళ్ళకి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సరే, కాకా కాల్కర్ కమిషన్ అయిపోయింది, అది కూడా పక్కన పెట్టడం జరిగింది. తర్వాత మండల కమిషన్ ఇక్కడి నుంచి తీసుకున్నాం. అంటే ఇంకా బతుకున్నాం కాబట్టి చెప్పదలుచుకున్నాం. 1990లో మండల కమిషన్ నివేదికను అమలుపరచడానికి విపి సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో ఉద్యోగాలు, అంటే ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇక్కడ కూడా మన సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఓబీసీ కింద రిక్రూట్మెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లు అన్ని స్టేట్ గవర్నమెంట్స్లో కూడా ఓబీసీ రిక్రూట్మెంట్ జరిగింది. దట్ ఈస్ ఆ విధంగా స్టార్ట్ అయింది. ఏది ఎంప్లాయ్మెంట్లో ఆపర్చునిటీస్లో స్టార్ట్ చేశారు విపి సింగ్ గారు. దాన్ని తట్టుకోలేకపోయారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అప్పుడు అద్వానీ ఏం చేశాడంటే రథయాత్ర పేరుతోటి అయోధ్యకి రథయాత్ర అని పెట్టాడు. ఆ విధంగా రథయాత్ర పెట్టి మండల కమిషన్ నివేదికను అమలు పరుస్తున్న విపి సింగ్ ప్రభుత్వాన్ని పడవేశారు. అది పడవేయటానికి రథయాత్ర చేశాడు. బాబ్రీ మసీదు తర్వాత మీకు తెలిసిన విషయమే, పివి నరసింహారావు ప్రధానమంత్రి అవ్వటం, బాబ్రీ మసీదు కూర్చటం, తర్వాత ఇప్పుడు అయోధ్య రామ మందిరం. మన మండల కమిషన్ నివేదికలోనే చట్టసభల్లో బీసీలకి ప్రాతినిధ్యం ఉండాలని, 57% ఉండాలని మండల కమిషన్ నివేదిక సమర్పించింది. అదే కనుక అమలే అయి ఉన్నట్టయితే అసలు ఈ పరిస్థితి ఏర్పడేది కదా. మనమంతా ఇక్కడ నిరాశించిన కూర్చోవాల్సిన అవసరం లేదు, కరపత్రాలు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని ఊరేగింపులు చేయటం, పాదయాత్రలు చేయటం ఇవన్నీ ఉండేది కాదు. ఆ పరిస్థితి లేకుండా మండల కమిషన్ నివేదిక అమలు కాకుండా ఈ బీజేపీ చేసిన కుట్ర, బీజేపీలో ఉన్న బీసీలు సిగ్గుపడాలి, బీజేపీలో ఉన్న బీసీలు సిగ్గుపడాలి, వాళ్ళు బయటికి రావాలి. అది అవసరం ఈనాడు. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీ కాదు, బీసీ కాకపోయినా ఒక దార్శనికుడు, ఒక మహాజ్ఞాని. కాబట్టి జరగబోయే పరిణామాలు కూడా తెలుసు కాబట్టి వారు ఆ పని చేసి రిజైన్ చేశారు. అదొక ఒక మూమెంట్కి పనికి వచ్చింది కొంతవరకు. తర్వాత మండల కమిషన్ నివేదిక అమలుకు కాకుండా బీజేపీ ఎల్కే అద్వానీ ఊరేగింపు, ఈ ఈయన పేరేంటి మోడీ ప్రధాని కూడా అందుట్లో భాగం, బలమైన భాగం అందుట్లో. ఈయన బీసీ అనుకుంటారు, బీసీ అంటారు. చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం కోసం పనిచేయటానికి అన్ని పార్టీలు సిద్ధంగా లేవు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ కనుక ఆనాడు ఒప్పుకొని ఉన్నట్టయితే పరిస్థితి ఏర్పడేది కాదు. అసలు నిజంగా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని కనుక
తీసుకున్నట్టయితే, నెహ్రూ గారు తీసుకున్నట్టయితే మన భారతదేశంలో నక్సలబరి, శ్రీకాకుళం, సిరిసిల్ల, జగత్యాల లాంటి ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉండేది కాదు, రావకూడదు. ఎందుకంటే బీసీలు అక్కడ ఉంటారు. బీసీలు విద్యారంగం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం అన్నీ చదువుతారు. చదవడానికి వీళ్ళంతా మన బీసీలో చదువుకోవట్లా. ఒక్కొక్కరు డాక్టరేట్స్ అయ్యారు, పీహెచ్డీ చేస్తున్నారు. అంతా చదువుతున్నారు. విద్యారంగం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం అన్నీ చదువుతారు. ఎక్స్పోజ్ ఉంటుంది. ఎక్స్పోజ్ ప్రకారం మనం భారతదేశం యొక్క పరిస్థితినే మార్చేస్తాం. భారతదేశ ఆలోచనే మారిపోతుంది. కాబట్టి అది రానియకుండా చేయడం జరిగింది. కాబట్టి ఉద్యమాలకు కారణం కూడా పెట్టుబడిదారీ విధానం, పెట్టుబడిదారులు ఈ పరిస్థితి చేశారు. మొన్న లాస్ట్ 3 months బ్యాక్ కామ్రేడ్ సోరవరం సుధాకర్ రెడ్డి గారు పార్లమెంట్ అసెంబ్లీలో కోటీశ్వర్ల క్లబ్బులు అన్నారు. మరి కోటీశ్వర్ల క్లబ్బులు అయినప్పుడు ఏం చేయాలి? కోటీశ్వర్ల క్లబ్ని ఏ విధంగా మార్చాలని సోరవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి కదా. అది చెప్పాలి. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. పార్లమెంట్ అసెంబ్లీలు ఇప్పుడు నేరస్తుల నిలయాలుగా కోటీశ్వర్ల క్లబ్లుగా మారి, అదే కనుక మనలాంటి వాళ్ళు 100 మంది ఉన్నట్టయితే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. ఈనాడు 131 మంది ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద ప్రేమతోటి కాదు రాజకీయ పార్టీలు ఇచ్చింది, రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇస్తున్నారు. అలాగే మనకు కూడా బీసీలకు కూడా ఇచ్చి ఉన్నట్టయితే 52% ఇచ్చి ఉన్నట్టయితే పరిస్థితి ఏర్పడేది కాదు. 542లో 50%, 274 దాకా వచ్చి ఉండేది. అప్పుడు ఎస్సీ ఎస్టీ ఎంపీలు, మళ్ళీ బీసీల ఎంపీలు 410 అయ్యేవాళ్ళు పార్లమెంట్లో. అప్పుడు అసలు ఐడిపిఎల్, ప్రాగా, రిపబ్లిక్ ఫోర్జ్, ఆల్విన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అన్నీ తెరిపించగలిగే వాళ్ళం. యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ పోస్టులు ఫిలప్ చేయబడి ఉంది. అసలు మొత్తం విద్యారంగంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించి ఉండేవాళ్ళం. మద్యాన్ని బంద్ చేయించగలిగే వాళ్ళం ఉండేవాళ్ళం. ఈనాడు 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్ వరకు ఒక వారంలో సాధించుకోవచ్చు, ఒక వారంలో పాస్ చేసుకుంటారు. దాదాపుగా కొన్ని దశాబ్దాల నుంచి మనం పెండింగ్లో ఉన్న ఈ యొక్క ఓబీసీ చట్టసభలో ఓబీసీల ప్రాతినిధ్యం కోసం మాట్లాడుతుంటే దాని మటుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈనాడు 70 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని, దేశాన్ని బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, కమ్మలు, రెడ్లు, దొరలు వాళ్ళ బానిసలే పరిపాలించారు. ఉద్యమాలకు కూడా నాయకత్వం వహిస్తున్నారు. అయినా ఏం మారింది? ఇంకా అలాగే ఉంది పరిస్థితి. ఇంకా ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చట్టసభల్లో బీసీలు ఉండటం అనేది చాలా అవసరం. మండల కమిషన్ నివేదిక ఇచ్చినది. మండల కమిషన్ నివేదికను అమలుపరచాలి. మండల కమిషన్ నివేదికలో ఉన్న చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం అమలుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ, ఎందుకంటే ఈ చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కోసం ఇప్పుడున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించగల శక్తి మన బీసీ ఉద్యమానికి రావాలి. అప్పుడు చచ్చినట్టు వచ్చేస్తారు. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు రాజీనామా చేసే స్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మన డిమాండ్ ఈనాడు యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి, నేను కూడా విద్యార్థి రంగంలో స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేస్తున్నాం కాబట్టి ఏ రూపం ఉంటుందో మాకు తెలుసు. ఆ చైతన్యం, ఆ పోరాట స్ఫూర్తి. కాబట్టి మనం ఇక్కడి నుంచి పిలిపిస్తున్నాం. చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం కొరకు బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా త్వరగా సాధించబడుతుంది, ఈజీ అయిపోతుంది అది. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడి నుంచి పిలిపి ఇచ్చేసి ఆ విధంగా దానికోసం మనం వ్యాసాలు రాస్తారు. ఆ వ్యాసాలు రాయండి, వాట్సాప్లో రండి. ఈనాడు మన మొబైల్సే ఒక అటామిక్ బాంబు లాగా పనిచేస్తున్నాయి. కాబట్టి బాగా చైతన్యం, భావవ్యాప్తి జరిగి ఈ విధంగా సాధించడానికి మన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, స్టూడెంట్స్ అసోసియేషన్ చాలా ముందుకు వచ్చి ఒక స్ఫూర్తినిచ్చింది. ఒక అడుగు స్టూడెంట్స్లో వచ్చేసింది. ఈ స్టూడెంట్స్ ఉద్యమాలు ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఉద్యమాలే ఖచ్చితంగా విజయానికి దారి తీస్తుంది. ఈరోజు 10 జనవరి జరుగుతున్న ఈ కార్యక్రమం సంపూర్ణ విజయవంతం సాధించాలని కోరుకుంటూ, మీరు చేస్తున్న కృషిలో, మీరు చేస్తున్న ఉద్యమాల్లో రాజ్యాంగ పరిరక్షణ వేదిక పాల్గొంటుందని ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అందరికీ
ఉద్యమాభిమానం తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం కావాలి, చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం. మండల కమిషన్ నివేదిక అమలు పరచాలి, మండల కమిషన్ నివేదికను చట్టసభలో బీసీల ప్రాతినిధ్యం కోసం మండల కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు పరచాలి. రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం డబ్బు